ముందుగా ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పాన్ కార్డ్ 2.0 అనేది రిలీజ్ చేశారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ పాన్ కార్డ్ 2.0 అనేది ప్రతి ఒక్కరు అనేది ఈ కొత్త పాన్ కార్డ్ అనేది తీసుకోవాలా, లేదా పాత పాన్ కార్డే యూజ్ చేసుకుంటే సరిపోతుందా, అసలు ఈ కొత్త పాన్ కార్డ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, అది తీసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీస్ ఏమైనా కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పాన్ కార్డ్ 2.0 అంటే ఏంటిది, ఈ పాన్ కార్డ్ 2.0 ఈ వర్షన్ వచ్చిన ఈ కొత్త వర్షన్ని, ఈ కొత్త పాన్ కార్డ్ అనేది మనం ఏ విధంగా పొందాలి, ఇది పొందాలంటే మనం ఏమేమి చేయాలో అని చెప్పేసి ఈరోజు మన వీడియో అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొత్త పాన్ కార్డ్ అనేది మనం తీసుకోవాలంటే ఏ విధంగా చేస్తే మనకి కొత్త పాన్ కార్డ్ అనేది వస్తుందో ఈరోజు మీకు ఈ వీడియో అనేది అందించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియోలో ఏ విధంగా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో మీకు అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2.0 అనేది ఏంటంటే మనకి ఇంతకుముందు వాడే మన రెగ్యులర్ పాన్ కార్డ్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఈ 2.0లో మనకి కొన్ని కొత్త అప్డేట్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. మేజర్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనం వాడుతున్న పాన్కి దీనికి ఒక క్యూఆర్ కోడ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ అనేది మనకి ఇప్పుడు కాంచేదంటే డైరెక్ట్గా మీరు ఏ సర్వీసెస్కైనా, మీరు బ్యాంక్ లోన్స్కైనా ఎక్కడైనా కానీ మీరు పాన్ కార్డు అనేది యూజ్ చేయాలనుకుంటే గతంలో మన పాన్ కార్డ్ జిరాక్స్ అనేది ఇచ్చేవాళ్ళం అనమాట. మనం ఇంకెప్పటి నుంచి ఈ 2.0 వర్షన్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే డైరెక్ట్గా ఎక్కడైనా మనం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలనుకుంటే ఈ పాన్ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేది డిజిటల్గా ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్గా మనకి ఎక్కడైనా కానీ మన పాన్ కార్డ్ అనేది డైరెక్ట్గా ఈ జిరాక్స్ కాపీ ఇచ్చే పని లేకుండా డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేది వాళ్ళకి అనేది షేర్ అనేది అయిపోతాయి అనమాట. ఇది ఒకటి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్న పాన్ కార్డ్కి ఇప్పుడున్న పాన్ కార్డ్కి మనకి ఏంటంటే ఈ సెక్యూరిటీ రీజన్స్ అనేది మనకి పెంచడం జరిగింది. ఓకేనా, ఇంతకుముందు ఉన్న పాన్ కార్డులో సెక్యూరిటీ రీజన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 2.0 వర్షన్లో ఈ సెక్యూరిటీ రీజన్స్ అనేది పెంచడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా మనకి పాన్ కార్డు ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఈ లేటెస్ట్గా వచ్చిన దాంట్లో అప్డేట్ వర్షన్స్ అనేది చాలా అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ రీజన్స్ అనేది ఎక్కువగా పెంచడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా మన పాత పాన్లో ఉన్నదానికన్నా ఈ కొత్త పాన్ కార్డులో ఏంటంటే మనం ఏమైనా లోన్స్కి కానీ దేనికైనా పెట్టుకోవాలన్నా కానీ ఈ లేటెస్ట్ పాన్ కార్డ్ ద్వారా పెట్టుకోవడం వల్ల మన ప్రాసెస్ అనేది కొంచెం చాలా స్పీడ్గా అనేది అవడం అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఓకేనా, మీకు ఏ విధంగా ఈ కార్డ్ అనేది పొందాలంటే ప్రెజెంట్ వచ్చేసేసి ఈ కార్డ్ పొందాలి అంటే వాళ్ళ ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే మన పాన్లో ఒక కరెక్షన్, అది నేమ్ చేంజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ, మొబైల్ అప్డేట్ కానీ, మెయిల్ ఐడి అప్డేట్ కానీ, అడ్రస్ అప్డేట్ కానీ, పాన్ కార్డులో ఏదో ఒక కరెక్షన్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పాన్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీకు కార్డ్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పాన్ కార్డులో ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఇప్పుడే ఎవరైనా కానీ కొత్తగా పాన్ కార్డ్ ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ ఈ లేటెస్ట్గా వచ్చిన 2.0 వర్షన్ అనేది వాళ్ళకి కొరియర్లో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, పాన్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఇప్పుడు నేమ్ చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, మీరు ఏది కరెక్షన్ పెట్టుకున్నా కానీ మీకు కొత్త పాన్ కార్డే వస్తుంది. ఓకేనా, ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మనకి పాన్ రీప్రింట్ 50 రూపీస్ చలానా పే చేసుకుంటే డైరెక్ట్గా రీప్రింట్ కొత్త ఈ 2.0 వర్షన్ అనేది మనకి కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అది కూడా ఒక ఇంటిమేషన్ అనేది రావడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం మనం ఆన్లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మనం పాన్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ చేసుకొని విత్ మొబైల్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రూపాయి కూడా చెల్లించే పని లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం అనేది అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ ఫ్రీగా అనేది చేంజ్ చేసుకొని ఈ కొత్త పాన్ కార్డ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఈరోజు వీడియోలు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ముందుగా మీకు ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా లేదంటే NSDL పాన్ అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో కొట్టినా కానీ మీకు ఈ సైట్ అనేది రావడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్లో మీ పాన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. వన్స్ మీ పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్, తర్వాత ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ మీరు చేయాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మీ ఆధారు పాన్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది.
ఓకేనా. మీది ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. వన్స్ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఇక్కడ మనకి కింద చూసినట్లయితే ఇక్కడ సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది మీ పాన్ కార్డ్కి లింక్ అయిందో ఆ రెండు అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు నో అనేది కాకుండా పక్కన మీకు ఎస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే కొత్త మొబైల్ నెంబర్ కొత్త మెయిల్ ఐడి అనేది లింక్ చేసుకోవాలనుకుంటే అది ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీ కొత్త మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది లింక్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ మీరు నో మీద క్లిక్ చేసినట్లయితే మీ డిఫాల్ట్గా ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే లింక్ అయిందో అదే ఉండి మీకు సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒకసారి వెరిఫై చేసుకొని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, యాజ్ పర్ మీ ఆధార్లో ఇప్పుడు ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అడ్రస్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మీ కింద వెరిఫై అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు జనరేట్ రిసిప్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మీకు జనరేట్ అనేది అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి. వితిన్ వన్ వీక్లో మీకు అనేది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ మీరు ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. అదేవిధంగా మీకు యూటీఏ పాన్ ఎవరైతే తీసుకొని రన్ చేసుకుంటున్నారో యూటీఏ పాన్ తీసుకున్న వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీకు దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ ఇది కూడా అడ్రస్ అప్డేట్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సేమ్ దీంట్లో కూడా మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేసి దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ మీరు అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోండి. మీ పాన్లో అడ్రస్ అనేది మీకు అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది అనమాట. ఇది ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత వితిన్ 1 వీక్లో మీ పాన్లో మీ అడ్రస్ అనేది మీకు అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పాన్ అనేది రీప్రింట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు రీప్రింట్ కాస్ట్ కూడా మీకు 50 రూపీస్ ఉండడం జరుగుతుంది. మీరు 50 రూపీస్ అనేది ఆన్లైన్లో ఛానల్ అనేది పే చేసుకున్నారంటే మీకు కొత్త ఈ 2.0 వర్షన్ ఉన్న పాన్ కార్డ్ అనేది మీకు కొరియర్లో అనేది మీ పోస్ట్లో ద్వారా మీ ఇంటికి అనేది రావడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ రీప్రింట్ పాన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఆల్రెడీ రీప్రింట్ పాన్ సర్వీస్ అనేది మీకు ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు అది అర్థం కాలేదు అనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఆ రీప్రింట్ పాన్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది మీకు అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరైతే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా.